మరి క్లూస్ టీం వాళ్ళు తీశారు, 97 ఫోటోలు తీశారు, కొన్ని వీడియోలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ 5 కలెక్ట్ చేశారు. అది ఫింగర్ ప్రింట్స్ సీన్లో దొరికినవి 4 ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. ఏ ఒక్కరితో కూడా టాలీ కాలేదు లోపల పోయిన ముద్దాయిలతో. ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ లోపల దొరికినవి. తర్వాత బీరువా హ్యాండిల్ ఇరిపోయింది చూడి, మరి దొంగతనానికి చేశారా, మరి డాక్యుమెంట్స్ వెతికినప్పుడు దొరకకపోతే హ్యాండిల్ ఇరగొట్టినారు, బీరువాలో ఏమైనా పెట్టినాడేమో. ఓకే, అసలు ఇంతవరకు సిబిఐ వాళ్ళు ఆ క్లూస్ టీం వాళ్ళని విచారణ చేయలేదు, ఆ ఫోటోలని కేసులోకి తీసుకురాలే. ఓకే, సిట్ 1 వాళ్ళు కూడా ఆ ఫోటోలని దీంట్లోకి తీసుకురాలేదు ఇన్వెస్టిగేషన్లోకి. ఆ సిట్ ఆ ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ తీసిన వాళ్ళని ఇంతవరకు విట్నెస్లుగా ఎగ్జామే చేయలేదు. ఓకే, ఇది స్ట్రేంజ్ థింగ్. ఆ విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు. రెండోది ఏమంటే సిబిఐ వాళ్ళు ఫస్ట్ ఏదైనా నేరస్థలాన్ని చూడాలంటే ఫస్ట్ ఎవరికైనా ఐడియా వచ్చేది, మా హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీం అనేది కొన్ని ఫోటోలు అవి తీసింటుంది కదా, ఐడియా వస్తుంది కదా. అవును, అసలు వాళ్ళని అస్సలు ఎగ్జామ్ చేయలేదండి. ఇప్పుడు సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తుంటాం సార్, కేసు ఎవరికైనా అప్పగిస్తుంటే ఆ ఫైల్ తో సహా ఫోటోలు అన్నీ ఉంటాయి, అప్పుడు సీన్లో ఏం జరిగిందన్నది. అది అది చూడలేదా సిబిఐ? అస్సలు ఇంతవరకు తేలేదు. మరి సిట్ ఏం విచారణ చేసినట్టు సిట్ 1 అప్పుడు? సిట్ 1 అదే చెప్తున్నా కదా, సిట్ 1 ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఆ కాలం ఆ ఇంట్లో వాళ్ళే చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళనే ఫిక్స్ చేసేకి చాలా వాళ్ళని కొట్టి చంపారు. ఎవరిని, వీళ్ళని ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని, కృష్ణారెడ్డిని అయితేనేమి, ఎర్రగంగిరెడ్డిని అయితేనేమి, ఎద్దుల ప్రకాష్ని అయితేనే విపరీతంగా కొట్టి హింసించారు వాళ్ళని. చెప్పండి వాళ్ళ పేర్లు ఏం జరిగింది. కాబట్టి ఆ సిట్ 1 అలా అయిపోయింది. సిట్ 2 వచ్చే లోపల సిట్ 2కు ముందు ఫైల్ ఉంటుంది కదా, దాని అమ్మడి ఫాలో అయినారు. ఆ సిట్ 2 ఆయన వాసుదేవన్ డిఎస్పీ గారు వారు కూడా చూడలేదు.